నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం వ్యక్తిత్వ వికాసం గురించి, సక్సెస్ సాధించాలంటే తెలుసుకోవలసిన రహస్యాల గురించి, అలాగే వివిధ రంగాలలో విజయం సాధించిన వ్యక్తుల యొక్క జీవిత కథల గురించి తెలుసుకుంటూ స్ఫూర్తిని పొందుతూ ఉన్నాం. వ్యక్తిత్వ వికాసానికి అత్యుత్తమ గ్రంథమైన భగవద్గీత నుండి మనం వివిధ విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు 8 అధ్యాయముల భావం చెప్పడం జరిగింది. ఈ రోజున 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం గురించి మాట్లాడుకుందాం. ఆత్మస్వరూపులైన ప్రియ భగవద్బంధువులందరికీ సాదర నమస్కారములు. ఓ దివ్యమైన ప్రేరణ కలిగి నేను ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞాన్ని తలపెట్టాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపదేశించిన భగవద్గీతా సారాన్ని ప్రతి ఒక్కరికి అందించాలనే సత్సంకల్పంతో నేను ప్రారంభించిన ఈ భగవద్గీత జ్ఞాన యజ్ఞం ద్వారా విజ్ఞానం, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, విజయం సాధించగలనన్న ధైర్యాన్ని పొందుతున్న శ్రోతలందరికీ అభినందనలు. శ్లోకాల రూపంలో ఉన్న భగవద్గీతను అర్థం చేసుకోవడంలో జనబాహుళ్యానికి గల కష్టాన్ని పారద్రోలి గీతాసారాన్ని అందరికీ అర్థమయ్యే వచనంగా నేను సమర్పిస్తున్న ఈ మహాయజ్ఞానికి అవసరమైన ఇంధనం లాంటి పద సంపదను నాకు ప్రదానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చివటంలో గల బ్రహ్మనిష్ట ఆశ్రమంకు చెందిన మన్నవ లీలావతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆసక్తి గల శ్రోతలు భగవద్గీతకి సంబంధించి వివిధ అంశాలపై ఇంతకుముందు నేను ఈ ఛానల్లో పబ్లిష్ చేసి ఉన్న వీడియోలను వీక్షించవలసిందిగా కోరుతూ, భగవద్గీతలోని 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం గురించి ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు: ఓ అర్జున, నీవు అసూయ లేనివాడివి. అందుకనే అతి రహస్యము, విజ్ఞాన సహిత జ్ఞానమును నీకు మళ్ళీ చెబుతున్నాను. దీనిని తెలుసుకుని నీవు సంసార బంధము నుండి బయటపడుము. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అన్ని విద్యలకు తలమానికము, సమస్త రహస్య విషయములకు శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము మరియు ధర్మరూపమైనది, సాధన చేయుటకు మిక్కిలి సులభము మరియు శాశ్వతము అయినది. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము, శ్రద్ధ లేనివాళ్ళు నన్ను పొందలేక జనన మరణాలలో పడి పరిభ్రమించుచుందురు. నేను అవ్యక్తంగా, అంటే కనిపించకుండా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను. సమస్త ప్రాణులన్నీ నా సంకల్పము ఆధారముగా నాయందే అంతర్గతములై ఉన్నవి, కానీ నేను వాటిలో లేను. ప్రాణులన్నీ నాలో స్థిరముగా లేవు. నా యోగ మహిమను దర్శించు ప్రాణులను సృష్టించి పోషించున్నది నేనే. అయినను నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అంతటా సంచరిస్తున్నా మరియు సర్వవ్యాపి అయిన గాలి ఎలా ఆకాశంలో ఉంటుందో అలాగే సమస్త భూతములు నాలోనే ఉంటాయని తెలుసుకునుము. ఓ కౌంతేయ, కల్పాంతంలో ప్రాణులన్నీ నా ప్రకృతిలోనే కలిసిపోతాయి. కల్పము మొదలు కాగానే వాటిని నేనే తిరిగి సృష్టిస్తూ ఉంటాను. ఈ సమస్త ప్రాణి సముదాయము ప్రకృతి అధీనము కనుక అస్వతంత్రములు. నేను నా ప్రకృతిని వశపరుచుకొని ఈ ప్రాణులను వాటి కర్మానుసారము మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూ ఉంటాను. కర్మలయందు ఆసక్తిరహితుడవై మరియు ఉదాసీనుని వలె ఉన్నట్టి నన్ను ఆ కర్మలు బంధించవు. నన్ను అధ్యక్షునిగా పెట్టుకుని ఈ చరాచర జగత్తును ప్రకృతి సృష్టిస్తూ ఉంది. సృష్టి క్రమ పద్ధతిలో నడవడానికి ఇదే కారణం. లోక కళ్యాణమునకై భూమిపై అవతరిస్తున్న నన్ను సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహించుకుంటున్నారు. వ్యర్థములైన ఆశలతో, కర్మలతో మరియు అజ్ఞానంతో నిండిన మనస్సు గల అజ్ఞానులు రాక్షస స్వభావంతో మోహంలో కూరుకుపోతున్నారు. అర్జున, దైవ స్వభావము గల మహాత్ములు నన్ను సకల ప్రాణులకు మూల కారణముగాను, నశించని వానిగాను తెలుసుకుని నిశ్చలమైన మనస్సు కలిగి నిరంతరము నన్నే భజింతురు. నా నామగుణములను వాద్య బృందములతో కీర్తింతురు. నియమాలను పాటిస్తూ నన్ను చేరుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. భక్తితో నాకు నమస్కరిస్తూ నాయందే మనస్సు నిలిపి నన్ను సేవిస్తూ ఉంటారు. కొందరు నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా, కొందరు ఏకాంతంగా, మరికొందరు అనేక రూపాలలో మరియు విరాట్ స్వరూపముతో ఆరాధిస్తారు. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, నేనే ఔషధమును, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, నేనే హోమమును. ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, రక్షకుడిని, పితామహుడను నేనే. తెలుసుకొనదగిన వాడును, పవిత్రుడను,
ఓంకారమును వేదములను నేనే. పరమగతి అయిన పరంధామమును భర్తను ప్రభువును సాక్షిని నేనే. అందరికీ నివాస స్థానమును శరణు పొందదగినవాడను మిత్రులను కూడా నేనే. ఉత్పత్తి ప్రళయమునకు హేతువును జీవస్థితికి ఆధారమును పెన్నిధిని శాశ్వత కారణము నేనే. నేనే సూర్యుడినై తపించుచు సముద్రము నుండి నీటిని గ్రహించి వర్షరూపమున కురిపిస్తున్నాను. అమృతమును నేనే, మృత్యువును కూడా నేనే. నశించే వస్తుజాలమును నేనే మరియు శాశ్వతమైన ఆత్మను కూడా నేనే. వేదములలో చెప్పబడిన సకామ కర్మలు చేయుచు యజ్ఞముల చేత నన్ను సేవించుచు పాపములు పోగొట్టుకోవడానికి మరియు స్వర్గం కోసం నన్ను పూజిస్తూ ఉంటారు. పుణ్యప్రదమైన స్వర్గలోకాన్ని పొంది అక్కడ భోగాలను అనుభవించి పుణ్యము క్షీణించగానే తిరిగి మానవలోకములో పుడతారు. ఈ విధముగా వేదోక్తమైన కోరికలు తీర్చుకుటకు గాను వివిధ పనులు చేసేవారు జనన మరణ చక్రములో పడి తిరుగుతూ ఉంటారు. నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచూ ఉండే భక్తుల యోగక్షేమములను నేనే చూసుకుంటాను. శ్రద్ధతో ఇతర దేవతలను ఆరాధించే భక్తులు కూడా వాస్తవానికి నన్ను ఆరాధిస్తున్నట్లే, కానీ వారి పూజలు అజ్ఞానముతో కూడినవి. ఎందువలన అనగా సకల యజ్ఞములకు భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును గుర్తించలేక పతనమవుతున్నారు. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుకుంటారు. పితరులను సేవించువారు పితృలోకములకు వెడతారు. భూత ప్రేతములను ప్రార్థించువారు భూత ప్రేత రూపములను పొందుతారు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే చేరుకుంటారు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. నిర్మల బుద్ధితో నిష్కామ భావముతో పరమ భక్తిపూర్వకముగా సమర్పించు వాకును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని నేను స్వయముగా ప్రీతితో స్వీకరిస్తాను. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హావనమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించుము. ఈ విధముగా సమస్త కర్మలను భగవంతుడినైన నాకు అర్పిస్తే శుభాశుభ ఫలరూప కర్మ బంధముల నుండి విముక్తుడవై చివరకు నన్నే చేరగలవు. నేను సకల ప్రాణుల యందును సమదృష్టి కలవాడిని. నాకు ప్రియుడు కాని అప్రియుడు కాని ఎవడునూ లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందే ఉంటారు. నేను కూడా వారి యందు ప్రత్యక్షముగా ఉంటాను. ఎంతటి పాపి దుర్మార్గుడైనప్పటికీ అనన్య భక్తితో నన్ను సేవించినచో అతనిని సత్పురుషునిగానే భావిస్తాను. ఎందువలన అనగా యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి కలవాడు. అతడు తొందరగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడను నష్టమునకు గురికాడు. ఈ విషయమును నిశ్చయముగా తెలుసుకో. పాప సంజాతులు ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే చాలు, వారు ఉత్తమ గతిని పొందుతారు. పుణ్యాత్ములు, రాజర్షులు, భక్తులు నన్ను శరణు పొందినచో ఇక ప్రత్యేకముగా చెప్పేది ఏముంటుంది? ప్రస్తుత శరీరము క్షణభంగురము మరియు సుఖరహితము కనుక నిరంతరము నన్నే భజింపు. నీ మనస్సును నాయందే ఉంచుము. నా భక్తుడివి కమ్ము, నన్నే పూజింపుము, నాకే నమస్కరించుము. ఈ విధముగా నీ ఆత్మను నాయందే నిలిపినచో నీవు నన్నే పొందగలవు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు రాజవిద్య, రాజగుహ్య యోగము అనే 9వ అధ్యాయము సమాప్తము. మిత్రులారా, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు అధ్యాయాల్లోని విశేషాలను వినాలనుకుంటే ఛానల్ చూడండి. రాబోయే అధ్యాయాల కోసం వీడియోలకి ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.